హాయ్ హలో అండి అందరికీ. సో ఇవాళైతే ఒక ఈజీ టేస్టీ అండ్ వెరీ సింపుల్ రెసిపీతో వచ్చేసాను. సో అదేంటంటే టమాటో పప్పు. ఇది అందరిలలో జనరల్గా చేసుకునేది. సో ఇవాళ మా ఇంట్లో చేసుకున్నాం. మేము ఎలా చేసుకుంటామో ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ అయితే కుక్కర్లో కందిపప్పు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వేసేసి అవి ములిగే వరకు వాటర్ వేసేసి కుక్కర్లో 3 to 4 విజిల్స్ వచ్చేలా చేసుకోవాలి. విజిల్స్ వచ్చేసి ప్రెషర్ వచ్చిన తర్వాత ఈ పప్పులో మనం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని బాగా మెదిపేసుకోవాలి. పప్పు ఏంటంటే పప్పులాగా ఉంటే బాగోదు. అది బాగా మెత్తగా అయిపోతేనే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. సో పప్పు బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతే గరిటెతో నలుపుకున్నా నలిగిపోతుంది. ఇఫ్ నాట్ మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని పప్పు మెత్తగా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత అందులో మనం చింతపండు పులుసు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇంకొకసారి బాయిల్ అవ్వని. అలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం పప్పులోకి పోపు పెట్టుకుందాం. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని పోపు పెట్టేసుకొని ఆ పోపు డైరెక్ట్ మనం పప్పులో వేసేసుకోవాలి. ఈ పప్పును మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయాలి. బాయ్.